యూపీఐ బ్యాలెన్స్ను పదే పదే చెక్ చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రస్తుతం మన దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. చిన్న వస్తువు కొన్నా దానికి ఫోన్‌పే లేదా గూగుల్ పే ఉపయోగించి డబ్బును మనం చెల్లిస్తూ ఉంటాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అంతరాయం లేకుండా అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ యూజర్లు రోజు మొత్తంలో బ్యాలెన్స్ చెక్ చేసే ప్రక్రియపై కొన్ని పరిమితులను విధించేందుకు సిద్ధమైంది. కొత్త రూల్స్ ప్రకారం యూపీఐ యూజర్లు రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. ఈ నిబంధనను ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. 1 కంటే ఎక్కువ యూపీఐ యాప్లను ఉపయోగించే కస్టమర్లు ఒక్కో యాప్లో రోజుకు 50 సార్ల చొప్పున, అంటే ఫోన్పేలో 50 సార్లు, గూగుల్ పేలో 50 సార్లు, మొత్తం 100 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. యూపీఐ నెట్వర్క్పై భారం తగ్గించే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు ఎన్‌పీసీఐ చెప్పడం జరిగింది. ఇక మనకు కొత్తగా పేమెంట్ సమయాన్ని కూడా తగ్గించడం జరిగింది. అంటే యూపీఐ లావాదేవీల విషయంలో ఎన్‌పీసీఐ కొత్త మార్పులు చేసింది. యూపీఐ పేమెంట్ చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయాన్ని 10 సెకండ్లకు తగ్గిస్తూ ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ సమయం 30 సెకండ్లుగా ఉండేది. ప్రస్తుత ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ 10 నుంచి 15 సెకండ్లలో పూర్తి కానుంది. జూన్ 16 నుంచి ఈ కొత్త ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎన్‌పీసీఐ చెప్పడం జరిగింది. ఇక ఆటోమేటిక్ పేమెంట్ల సమయాన్ని కూడా మార్చడం జరిగింది. అంటే సిప్ కావచ్చు లేదా ఓటీటీ వంటి ఆటోమేటెడ్ పేమెంట్స్ ఇకపై పీక్ టైంలో కాకుండా, అంటే ఇతర సమయాల్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు సాయంత్రం ఆటోమేటెడ్ పేమెంట్ చేసినా సరే అది నెట్వర్క్ ట్రాఫిక్ లేని సమయంలోనే ప్రాసెస్ అవుతుంది. ఈ నిర్ణయం యూపీఐ సర్వర్లపై రద్దీని, పేమెంట్ల విషయంలో అంతరాయాన్ని తగ్గించడానికి తీసుకున్నారు అని చెప్తున్నారు. ఇక యూపీఐ పేమెంట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. మే నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. గతం కంటే ప్రస్తుతం లావాదేవీల సంఖ్య 33% పెరిగి 1868 కోట్లకు చేరగా లావాదేవీల విలువ 23% పెరిగింది. 25.14 లక్షల కోట్లకు చేరింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.